రామ్టాక్కి తిరిగి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చివరకిప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్య వివాదంగా మారింది. మారలేదు, మార్చారు. ఇది కరెక్ట్ అయిన పదం. అసలు దీంట్లో ఆంధ్ర తెలంగాణకి సంబంధమే లేనటువంటి అంశాన్ని దాని కింద మార్చటంలో ఎవరు చేశారు, ఎవరు దీన్ని ఇలా చేశారో ఒక్కసారి చూసుకుందామండి. ఇప్పుడు సమస్య వచ్చింది. మీరు చేసింది ఒక సుప్రసిద్ధ జర్నలిస్టుగా మీరు మాట్లాడింది చాలా బూతు నా దృష్టిలో. ఆ పదం వాడచ్చో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఆ పదం ఎందుకు వాడారంటే మీరు అక్షరాల చూసినట్టు మాట్లాడారు. జగన్ అరెస్ట్ చేయమని పవన్ కళ్యాణ్ అడిగినట్టు, అమిత్ షా అసలు పవన్ కళ్యాణ్ క్లాస్ పీకినట్టుగా మీరు చెప్పారు. మరి ఇక్కడ చాలామంది ఉన్నారు వ్యక్తులు దీంట్లో, మీరు చెప్పిన దాంట్లో. సరే, మీరు ఒక విశ్లేషణ చేయటం వేరు, ఇలా గాసిప్స్ని పోగేసి ప్రజలకి చెప్పటం వేరు. సరే, దాని మీద మీరే నాదెండ్ల మనోహరు ఉపసంహరించుకోమంటున్నాడు కాబట్టి నేను విత్డ్రా చేసుకుంటున్నాను. ఎక్కడా కూడా పశ్చాత్తాప ధోరణే లేదండి. ఆయన అహంకార ధోరణం ఉంది. నాకు అది అనిపించింది. నేను లాస్ట్ టైం కూడా వీడియోలో చెప్పాను. సరే, ఆ తర్వాత 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చాలా ఏం చెప్పాడంటే, నాకు ఆయన మీద గౌరవం ఉంది, ఆయన ఇంట్లో పెళ్ళికి కూడా వెళ్ళాను, నాకు ఎటువంటి ఇది లేదు, ఆయన ఏదో పొరపాటున మాట్లాడి ఉండొచ్చు, కేసులు కూడా ఎవరో పెట్టిన దాని మీద కూడా నేను ఎందుకు ఆయన మీద కేసులు విత్డ్రా చేసుకోవటం, అట్లానే ఎవరో నాకు అరెస్ట్ చేయొచ్చు కదా అంటే అరెస్ట్ ఎందుకు అటువంటి దానికని చెప్పి కూడా వద్దని చెప్పి వారించాను. అంటే ఫార్మేటివ్ స్టేజ్ చేస్తారని కాదు, ఎవరో ఆయన ముందు కొన్ని సలహాలు ఇచ్చినప్పుడు ఆయన వద్దని చెప్పి వారించానని కూడా చెప్పాడు. ఇంత ఇదిగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత అక్కడతో సమస్య పోవాలి. సమస్య పోకపోగా దాన్ని పెద్దగా రాజేశారు. రాజేసి ఇప్పుడు చలి కాచుకుంటున్నారు, నిప్పులు ఇచ్చేసేసి. ఎందుకంటే అసలు డీజీపీ దగ్గరికి వెళ్ళాడట ప్రొఫెసర్ నాగేశ్వర్. దేనికోసం వెళ్ళాడు? ఆయనకి ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చినాయా? అది కాదు. ఏంటంటే ట్రోల్స్ వస్తున్నాయట, కామెంట్స్. ఆ ట్రోల్స్కి వస్తున్నాయని చెప్పి డీజీపీ కంప్లైంట్ అట. భావస్వేచ్ఛను గురించి ఒకవైపు మాట్లాడతారు. చూడండి, మనకి నచ్చిన వరకే భావస్వేచ్ఛ. అందరి మీద వస్తాయండి, ఇంక్లూడింగ్ నేను చిన్నవాడిని, నాకు కూడా వస్తాయి కామెంట్స్లో. ట్రోల్స్ రాకుండా ఎలా ఉంటాయండి? పాజిటివ్ వస్తాయి, నెగిటివ్ వస్తాయి. రెండింటినీ మనం తీసుకోవాలి తప్ప దాని గురించి ఫర్దర్గా మనం వెళ్ళటానికి లేదు దాంట్లో. సరే, అంతవరకు అయితే పర్వాలేదు. ఆయన ఒక అడుగు ముందుకేసి రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టాడు. ఎవరిని పిలిచాడయ్యా రౌండ్ టేబుల్ మీటింగ్ కంటే? వామపక్ష తీవ్రవాద భావాలున్న వాళ్ళు. తెలంగాణ అయిపోయినా ఇప్పటికీ దాదాపుగా 2014 2 రాష్ట్రాలు ఏర్పడిన ప్లాట్ఫామ్ లేక ఇంకా కూడా అదే వాదనలో నుంచి బయటికి రానటువంటి తెలంగాణ వాదులు వీళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెట్టాడు. ఆయన వామపక్షం అంటే సిపిఎం వాళ్ళు కాదు, అక్కడ కూర్చుంది ఎవరో ఒకరిద్దరు ఉన్నారు మోడీ వ్యతిరేకులు, అంతే. వామపక్ష అతివాదులు ఉన్నారు. వాళ్ళని పిలిచి అక్కడ మీటింగ్ పెట్టి దాంట్లో సరే వాళ్ళు సహజంగా ఏం మాట్లాడతారు, నువ్వెక్కడ కూడా దాన్ని ఖండించడం కానీ ఏం చేయలేదు. అంతకన్నా అసలు ఎక్కడ దాకా తీసుకెళ్లారంటే దీన్ని ప్రెస్ క్లబ్లో ఇంకొక ఆయన బూతులు తిడుతున్నాడు పవన్ కళ్యాణ్ని. అసలు ఆ భాష ఏంటి? ఇది ఏదో తెలంగాణ ఉద్యమంలో ఇలా అచ్చుదొర్లు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఉద్యమ సమయంలో కొంతమంది ఆ సంయమనం కోల్పోయి మాట్లాడారంటే అర్థం చేసుకోవచ్చు. ఇవాళ అసలు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ సమస్య ఏంటి? నాకైతే ఎక్కడా అర్థం కావట్లేదండి. అసలు అసలు వీళ్ళు ఇవాళ భావస్వేచ్ఛను గురించి మాట్లాడే వాళ్ళకి భావస్వేచ్ఛ ఎక్కడుందండి? అక్కడ వామపక్ష తీవ్రవాదులు వాళ్ళు కమ్యూనిస్టు రష్యా జరిపినటువంటి నరమేధం స్టాలిన్ టైంలో దాని గురించి మాట్లాడరు. మావో సేటింగ్ గ్రేప్ క్లీప్ ఫార్వర్డ్ తోటి లక్షలాది మంది చనిపోవటానికి కారణభూతం అయితే దాని గురించి మాట్లాడరు. ఈ రోజుకి కమ్యూనిస్ట్ చైనాలో భావస్వేచ్ఛ ఉందా? కానీ వాటిని గురించి మాట్లాడరు.
వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడే పౌర హక్కులు భావస్వేచ్ఛలు గుర్తుకొస్తాయి. ఇందుట్లో ఎక్కడండి నాకు ఆంధ్ర తెలంగాణ సమస్య ఎక్కడుందో నాకైతే అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ ఏ రోజైనా ఆంధ్ర తెలంగాణలు దీని మీద ప్రాంతీయవాదం రెచ్చిపోయేటట్టుగా మాట్లాడా? ఒక విధంగా తెలంగాణని పొగుడుతూనే మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు కూడా నాకు తెలిసి. సోషల్ మీడియాలో బాధ్యత లేని వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎప్పుడు రియాక్ట్ కావాలంటే పవన్ కళ్యాణ్ మాట్లాడినా, నాదెళ్ల మనోహర్ మాట్లాడినా, ఇటువైపు చంద్రబాబు నాయుడు మాట్లాడినా, ఎవరైనా సరే ఇట్లా ఇది ఆయన నాగేశ్వర తెలంగాణ వాడు కాబట్టి అసలు ఇక్కడ ఎందుకు మాట్లాడేటటువంటి వాళ్ళు మాట్లాడితే మీరు స్పందిస్తే అర్థం ఉంది. సోషల్ మీడియాలో ఎవడో మాట్లాడిన దానికి మీరు ఇప్పుడు దాన్ని ఆంధ్ర తెలంగాణ సమస్య చేస్తారా? సోషల్ మీడియాలో సవాలక్ష మాట్లాడతారు, బాధ్యత లేదు వాళ్ళకి, నేను కూడా ఒప్పుకుంటా. అంత మాత్రాన దాన్ని మీరు నాయకులకు ఆపాదించలేరు కదా. అసలు పర్టికులర్గా జనసేన పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా ఎక్కడ ప్రాంతీయ భేదాలు వచ్చేటట్టుగా కులం పేరుతో కూడా మాట్లాడలేదండి. ఆయన ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ ఏ రోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ని మీరు కులాన్ని రెచ్చగొట్టారని చెప్పలా. ఆయన మొన్న మీటింగ్లో మాట్లాడిన దాన్ని రాంగ్గా ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్తున్నాడు. ఆయన ఏం చెప్పాడంటే ఆయన దగ్గరికి లెటర్ హెడ్ ప్యాడ్ మీద ఆయన కులానికి సంబంధించిన వాళ్ళు నాగేశ్వర్కి మద్దతు ఇస్తూ మాట్లాడినట్టు ఇచ్చినటువంటి ఆ లెటర్ హెడ్స్ చూపిస్తే దాని గురించి మాట్లాడాడు. యాక్చువల్గా నేను పోయినసారి వీడియో చేశాను. నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ రెచ్చగొట్టుడు మీద అట్లానే కులాల ఇట్లా ఆయన కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా లెటర్ ప్యాడ్ మీద మద్దతు ఇస్తూ మాట్లాడి ఉంటే వీటిని ఖండించటం చేసి ఉండాల్సిందని చెప్పి నేను మాట్లాడాను. అదే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడింది. మీరు మాట్లాడారు కులాన్ని రెచ్చగొట్టారని ఆయన ఎక్కడా చెప్పలేదు. చెప్పని దాన్ని మీరు ఆయన చెప్పినట్టుగా మీరు ఇవాళ ఆ రౌండ్ టేబుల్ మీటింగ్లో చెప్పుకొచ్చారు. రెండోది, మీరు తెలంగాణ ఇప్పుడు దీంట్లో ఆంధ్ర తెలంగాణని రెచ్చగొడతా ఇంతమంది మాట్లాడుతూ ఉంటే, బూతులు కూడా తిడుతూ ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ పెట్టి మాట్లాడుతూ ఉంటే కనీసం మీకు నోరు ఎక్కడ పెగలలేదండి? మీరేం మేధావి నాకు అర్థం కావట్లా. మీరు కనీసం ఇవి మంచిది కాదు ఆంధ్ర తెలంగాణ, మీరే అసలు తెలంగాణ వాదుల్ని పిలిచి వామపక్ష తీవ్రవాదులు, మీ భావజాలం ఉన్నట్టు వాళ్ళు వామపక్ష తీవ్రవాదులు అక్కడ కూర్చున్న వాళ్ళు, వాళ్ళని పిలిచి మీరు మీటింగ్ పెట్టి అసలు ఏదో 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 లేని దాన్ని అంటే ఏంటి అర్థమైంది? కష్టాలు వచ్చినప్పుడే మన క్యారెక్టర్ ఏంటో బయటపడుతుందండి, మనం ఏంటో తెలుస్తుంది. ఉపన్యాసాలు ఇవ్వటం, ప్రవచనాలు చెప్పటం ప్రతి వాళ్ళు చేయగలరు. మనం అటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మనం కూడా ఏ విధంగా ప్రవర్తించామనేది చాలా ఇంపార్టెంట్. ఒకవైపు మీరేమో నా మీద యాంటిసిపేటరీ బెయిల్ నేను అసలు అప్లై చేయలేదు కాబట్టి నేను చాలా ధైర్యంగా నాకు అసలు అవి పట్టించుకోను, అరెస్ట్ అయితే జైలుకి వెళ్తానని చెప్తారు అని చెప్తూనే రెండో వైపు ఈ విధంగా తెలంగాణ వాదాన్ని వామపక్ష అతివాదుల్ని కూర్చోబెట్టుకొని ఆత్మరక్షణ పేరుతోటి రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికి కారణభూతం అవుతారా? ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు చేసేది కరెక్టా అని చెప్పి. వచ్చిన వాళ్ళు ఎవరండి? ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి ఎప్పుడో అయిపోయింది, అది 12 సంవత్సరాల క్రితం. ఇవాళ కూడా అదే వాదాన్ని పట్టుకొని దాంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు. రెండోది, మార్చి 2026కి నక్సలిజాన్ని భౌతికంగా అంతం చేసిన వాళ్ళు, అంతం చేయటంతో దిక్కుతోచని వాళ్ళు, వీళ్ళందరినీ నువ్వు కూర్చోబెట్టి రౌండ్ టేబుల్ మీటింగ్ వేసి దానికి ఈ ఆంధ్ర తెలంగాణని రెచ్చగొట్టుకోవటమా? ఎక్కడొచ్చారు మీకు? పోలీసులు వచ్చారా మీ దగ్గరకి? ఏంటంటే ఈ ప్రచారాలు ఏంటి అంటే దీన్ని అడ్డం పెట్టుకొని ఏదో మళ్ళా ఒక ప్లాట్ఫామ్ కావాలండి వీళ్ళందరికీ, ఒక ప్లాట్ఫామ్ కావాలా? ఈ అంశాన్ని చిలవలు పలవలు చేసి దీన్ని ఒక భూతద్దంలో పెట్టి ఓ పెద్ద అసలు ఆంధ్ర వాళ్ళ దుర్మార్గులని మాట్లాడటం అనేది కరెక్ట్ అని కాదు కదండి. ఆంధ్ర తెలంగాణ ఏంటి, మన అందరం భారతీయులు అండి. ఇంకా ఇంకా ఓకే, రాష్ట్రం కోసం పోరాడినప్పుడు మాట్లాడారంటే ఐ కెన్ అండర్స్టాండ్.
ఇవాళ 12 సంవత్సరాల తర్వాత ఇటువంటి మాట్లాడితే సహించటం అనేది కరెక్ట్ కాదండి. ఎవరూ మాట్లాడకూడదు. భారతీయ మనందరూ భారతీయులనే భావాలు రావాలి. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు ప్రెస్ క్లబ్లో మీటింగ్లో మాట్లాడుతుంటే ఏంటండి అసలు ఇదంతా కూడా? ఎక్కడున్నాం మనం? ఒక దేశంలో ఉన్నామా? తెలంగాణ సపరేట్ దేశమా? ఆంధ్ర సపరేట్ దేశమా? ఎలా మాట్లాడుతున్నాం మనం? దీనికి బీజేపీ నాయకుల మద్దతు ఏంటండి? ప్రొఫెసర్ నాగేశ్వర్కి, ఆ మురళీధర్రావు గారు నాకు చాలా గౌరవం ఉంది. ఆయన మాట్లాడటం అనేది నాకు రియల్గా చాలా బాధేసింది. నాకు ఎవరు సోషల్ మీడియాలో మాట్లాడే దాన్ని బట్టి మాట్లాడతారా? ఏం జరిగింది కాబట్టి అసలు ఇక్కడ అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, ఆయన ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ కులాలను గురించి, ప్రాంతీయవాదాలను గురించి స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన జాతీయ భావాలతో కూడిన ప్రాంతీయవాదం అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏ రోజు కూడా ఒక ప్రాంతీయ వాదానికి వ్యతిరేకంగా ఇంకొక వాళ్ళని తీసుకొచ్చి రెచ్చగొట్టే పరిస్థితి ఆయన ఎప్పుడు చేయలే. నిన్నటికి నిన్న ఆయన సొంత కులమైనటువంటి వాళ్ళే ఆయన్ని విమర్శిస్తూ చాలా ఘాటుగా మాట్లాడుతున్నారు. అది ఆయన క్యారెక్టర్. ఆయన కులాల్ని ఉన్నదున్నట్టు మాట్లాడతాడు తప్పితే కులాలను రెచ్చగొట్టడం, ఇది చేయటం అనేది పవన్ కళ్యాణ్ ఏ రోజు చేయడు. సో ఏంటనంటే ఇవాళ జరుగుతున్నది ఏంటంటే, ఈ వివాదాన్ని అట్టు పెట్టుకొని మీరేమన్నా తెలంగాణ హీరో అవ్వాలనుకుంటున్నారా? లేదు అంటే తెలంగాణ ఆంధ్రుల మధ్య మళ్ళా చిచ్చుపెట్టి చలి కాసుకోవాలనుకుంటున్నారా? ఇంత దిగజారుడా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు? బాధతో ఆవేదనతో చేస్తున్నాం. ఈ వామపక్ష భావజాలం ఏమైంది, ఎటుపోయింది, చివరికి ఇలా దారి తీసిందా? ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.